హాయ్ ఫ్రెండ్స్, రేపు వీడియోలో మీకు 40 సైజ్ బ్లౌజ్ బోట్ నెక్, అలాగే ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అనమాట కటింగ్ అయితే చూపిస్తాను. అదేదో కాదు, సో ఈ బ్లౌజ్ కటింగ్ అనమాట 40 సైజ్ బ్లౌజ్. చూడండి, నెక్ వచ్చేసి ఇది ఇట్లా అయితే పెట్టుకున్నాను. మనకి బోట్ నెక్ అనమాట, ఓన్లీ బ్యాక్ బోట్ నెక్. ఫ్రంట్ వచ్చేసరికి డీప్ నెక్ అనమాట. సో చూడండి, మనం డీప్ నెక్ అయినా సరే మనకు అంటే బాగా బిర్రుగా నెక్ అనేది కట్టుకొని ఉండేలాగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఓకేనా. అలాగే మనకు ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కూడా ఉంటుంది ఫ్రంట్. అలాగే మనకు ఫ్రంట్ హుక్స్లో ఈ బ్లౌజ్ అనమాట. సో ఎక్కడ ముడతలు అనేది లేదు చూడండి. హ్యాండ్స్ దగ్గర కూడా చాలా ఈజీ అయితే కటింగ్ చేసుకోవచ్చు. చాలా మందికి ఆల్తి బ్లౌజ్ ఇచ్చిన తర్వాత అంటే నార్మల్ బ్లౌజ్ ఇచ్చి మనం బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమన్నప్పుడు మనకు షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చాలా మందికి అయితే తెలియదు. సో చాలా సింపుల్ లాజిక్ తోటి మీకు షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా నేను రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము ఊరికి వెళ్తున్నాము. సో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఇలా నెక్స్ట్ వీడియోతో చూపిస్తాను కదా. సో ఒకసారి అయితే మీకు బ్లౌజ్ ఎలా ఉండేది చూపిద్దామనేది అయితే చూపిస్తున్నాను అనమాట. చూడండి, మనకి ఇది నా హైట్కు నేను పొడవు అయితే ఇంకా కొంచెం ఎక్కువనే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు కిందికుంటేనే ఇష్టము బ్లౌజు. సో అందుకోసం వచ్చేసి పొడవు అయితే మామూలు అయితే నాకు 14 అయితే సరిపోతుంది. కానీ ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను నేను, ఫ్యూచర్లో అయినా కానీ ఎప్పటికైనా కానీ పనికొస్తుంది అనేసి. సో ఇలా బ్లౌజ్ అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. చాలామంది ఫ్రంట్ నెక్ డీప్ పెట్టినప్పుడు ఇట్లా నెక్ అంతా లూజ్గా ఇట్లా వంగుతూ తట్టుగా ఉంటుంది. సో అలా కాకుండా చాలా సింపుల్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే ఈరోజు వీడియో అయితే నేను రికార్డ్ అయితే చేశాను, నా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటే కటింగ్ చేసేటప్పుడు. సో రేపు వీడియోలో కంపల్సరీ అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఊరికెళ్ళి వచ్చిన వెంబడే వీడియో అనేది ఎడిటింగ్ చేసి పోస్ట్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే ఈ బ్లౌజ్ నాకు బాగా సెట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. సో నేను మామూలు అయితే ఇలాంటి బ్లౌజెస్ అయితే నేను తొడగనండి. బట్ ఏంటంటే మీరు కామెంట్లో అడిగారు కదా, మళ్ళీ వేరే వాళ్ళు వేసుకుని ఎవరు చూపించలేరు కదా కస్టమర్ వాళ్ళు. సో అందుకోసమే నేనే కుట్టుకొని నేను మీకు చూపిస్తున్నాను అనమాట. నాది 40 సైజ్ బ్లౌజు. సో ఇలాగో నేను కూడా 40 కదా. ఒక సిస్టర్ అయితే అడిగిందనమాట, 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించండి అక్క అంటే. బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ ఉండేలాగా కటింగ్ అయితే చూపించమని చెప్పింది. సో తన కోసం అయితే ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, నాకు ఈ బ్లౌజ్ అనేది బాగా సెట్ అయిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం పెట్టుకున్నాను బ్యాక్ బోట్ నెక్, అలాగే ఫ్రంట్ డీప్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.